అను. ఎక్కడున్నా గానీ ఆయన ఆదర్శాలు తీసుకుంటూ నేను చేస్తూ వచ్చేవాడిని. అయితే కొన్ని రోజులుగా నాకు కొంచెం పొలిటికల్‌గా వైరల్ అయింది. అది ఇది అని కొంచెం చాలా ఇబ్బంది. ఎక్కడ పోయినా గానీ అక్కడేమో కొంచెం ప్రాణహాని ఉంది. అంటే మీకు మీ హైదరాబాద్‌లో ప్రాణహాని ఉంది అని చెప్పేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని హెల్ప్ అడగడానికి వచ్చారండి? అన్నయ్య అయితే కొంచెం న్యాయం చేస్తాడు. నాకు తిరిగి జీవితం ఇస్తాడు. మళ్ళీ ఏదో ఒక దారిలో పెడతాడు. మొత్తం అన్నీ పోగొట్టుకున్నా అమ్మ వల్ల. అక్కడ వెళ్తే ఘోరంగా మాటలు అది ఇది. వీడిని ఉంచొద్దు, వీడిని ఏపేయాలి, వీడిని ఏదేదో మాటలు. ఈయనైతే కాపాడుతాడు. ఇంకా వేరే దారి లేదు. కాస్త నాకు ఉన్న మనిషి ఒక ఆయన నమ్మకం అది ఇది అన్నయ్య. ఇక ఆయనే ఒకసారి కలిసి ఏమంటారో చూసి ఇక ఆయన ఏదైనా ఈ డిసిషన్ తీసుకుంటే ఆయనని అన్నయ్య అనుకున్నాను. ఇక ఆయన డిసిషన్ తీసుకుంటే అది నేను రెడీగా. అంటే కాదండి, మీరు హైదరాబాద్ నుండి వచ్చారు, మరి స్టేట్ మారింది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు అని మీరు నమ్ముతున్నారా? అసలు ఎందుకు ఆయన చేస్తాడు అని నమ్మి ఇంత దూరం వచ్చారు? ఆయన వ్యక్తిగతంగా నాకు అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన చూసి ఆయన ఎన్నో మీరు ఇప్పటి నుంచి ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దగ్గర నుంచి, హైదరాబాద్లో చిన్నగా ఏదన్నా పెట్టిన దగ్గర నుంచి, చేసిన దగ్గర నుంచి మొత్తం ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళమే హైదరాబాద్లో. అక్కడ ఆయన ఎవరు వచ్చినా కానీ ఆయనని సమస్య పెద్దదమ్మా ఇది ఆల్ ఇండియా. ఎందుకంటే ట్రైన్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ ఎక్కినా కానీ చూడంగానే ఇది వైరల్ 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 అని ఏదో గందరగోళంగా ఒకరోజు ఇంకోటని, ఇంకో రోజు ఇంకోటని, నోట్లో పురుగులు ఉన్నాయని. అసలు మామూలుగా నేను అన్నం కూడా తినలేదమ్మా చాలా రోజుల నుంచి. అటు బస్సులలో, ట్రైన్లలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్తే ఏం చేయలేని పరిస్థితి. ఇవన్నిటికీ సొల్యూషన్ తీర్చే పెద్ద దిక్కు మాట్లాడే అది అన్నయ్య పవన్ కళ్యాణ్. మరి ఎలా అనిపించిందండి పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ కానివ్వండి, ఆయన పరిపాలన కానివ్వండి, ఎలా అనిపించింది? ఆయనకు మించినోరు లేరమ్మా. ఆయన ఆధ్వర్యంలో నేను చెప్తున్నా కదా, ఆయన లీడర్ కాకముందుకే మంచి చేసిన వ్యక్తి. ఆయన దగ్గర ఏదున్నా ఇచ్చేసిన వ్యక్తి. ఇచ్చేసి ఇంకా ఏదైనా సమస్య వస్తే ఆయన సొంత డబ్బులతో చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయనకి పదవి వచ్చి మెల్లమెల్ల వచ్చినప్పుడు మంచిగా చేస్తున్నాడు. ఇంకా చాలా మంచిగా చేస్తాడు. ఇది గోల్డెన్గా, ఇది ఏపీ అనేది ఒక చాలా మంచిగా గోల్డెన్గా మంచిగా తయారవుతుందని, గోల్డెన్ సిటీగా. అవి అందరూ విద్యార్థులు 4th జనరేషన్ వచ్చిందన్నారు. 4th జనరేషన్ పిల్లలు వాళ్ళు కూడా మంచిగా అవుతారు, అనే దారిలో నడిపిస్తారు. మరి ఇప్పుడు రైతుల విషయం కూడా చూసుకుంటే, ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతులకి డబ్బులు అనేది పడిపోవాలని చెప్పారు కదండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఎంబడెంబడే న్యాయం జరుగుతుంది. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అన్నయ్యది ఎట్లా ఉంటుందంటే, కొమరంపులిలో ఒక కాయిన్ బాక్స్ ఫోన్ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా ఉంటే ఆ కాయిన్ బాక్స్లోకి వెళ్ళి రూపాయి బాక్స్ వేసి పులి లైన్లోకి వచ్చేవాడు. వెళ్ళి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసి ఇది కాదు ఇది అని చెప్పి కొమరంపులి అని ఒకటి ఉంది, మీరు చూసే ఉంటారు. సేమ్ అలానే ఏంటంటే అన్నయ్య క్విక్, ఏది ఎంబడెంబడే ఇక అనగానే లేట్ చేస్తే సమస్య పెండింగ్ పడిపోతుంది. నెక్స్ట్ ఇది క్లియర్ చేసి మళ్ళీ నెక్స్ట్ చేయొచ్చు అని చాలా మంచిగా చేస్తున్నారు. ఇది చాలా మంచిగా డెవలప్ అవుతుంది. ఇంకా రైతులందరికీ న్యాయం జరుగుతుంది. అంటే దీనివల్ల రైతులకి మంచి రోజులు వచ్చినట్టేనా అంటారా? 100% వచ్చినాయమ్మా. ఇంకా ఇంకా చాలా మంచిగా అవుతాయి. సంక్రాంతి ముందుకు వస్తుంది కదా, రైతు పండుగ అంటారు కదా, అందరూ హ్యాపీగా చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇది మన ఏపీ రాష్ట్రం. అంటే మా అమ్మది ఏపీ, మా నాన్నది తెలంగాణ, మా అమ్మది ఏపీ. చిన్నప్పటి నుంచి గతంలో చూసుకుంటే అండి, రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 4 నెలలకి 3 నెలలకి అలా డబ్బులు పడే అంటున్నారు. దానివల్ల రైతులు అప్పులు చేసి తీసుకొని రావడం, అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు అనేది చేసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు అలానే ఉంటుందంటారా? లేదు అంటే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు అనేవి తగ్గుతాయి అంటారా? ఖచ్చితంగా తగ్గిపోతే ఇంకా ఆత్మహత్యలు ఉండవు, ఏ హత్యలు ఉండవు. అందరూ వాళ్ళ ఫ్యామిలీతోటి వచ్చిన ధాన్యంతో మంచిగా దేవుడికి కొంచెం సమర్పించుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా రైతు ఆత్మహత్య అనేది ఉండదు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్?